నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, ప్రతి మాసం సంకష్టహర చతుర్థి గురించి కూడా చక్కగా గుర్తు చేయటం అనుకోవచ్చు. ఆ చతుర్థికి ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని చెప్పడం అని అనుకోవచ్చు. అది జరుగుతూనే ఉంది. అయితే ఈసారి వచ్చేది విఘ్నరాజ సంకష్టహర చతుర్థి. మాసం అంతా కూడా అయిందే. సో మరొక్కసారి స్వామిని కొలుచుకునేటటువంటి రోజు వస్తోంది. మరి ఈ సంకష్టహర చతుర్థిని ఎలా వినియోగించుకోవాలి, ఎటువంటి సమస్యల్ని అధిగమించడం కోసం ఏం చెయ్యాలి, ఒక్కసారి మీ ద్వారా సార్. మనకి ఏంటంటే పర్టికులర్ గా దీనికి రవి చంద్రుల యొక్క డిస్టెన్స్ బట్టి మనకి ఏకాదశిగా కానివ్వండి, హర చతుర్థి కానివ్వండి, ఏవైనా కానీ భరణీ నక్షత్రంలో మేషరాశిలో చంద్రుడు ఉండగా కన్యా రాశిలో రవి ఉంటాడు. ఇక్కడ ఏంటంటే ఆత్మకారకుడు కేతువుతో ఉన్నాడు. ఇక్కడ ఈ సంకష్టహర చతుర్థికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే కేతువుకి అధిష్టాన దేవత ఇది గణపతి. ఆ అధిష్టాన దేవత గణపతి అయినటువంటి అధిష్టాన దేవత ఏదైతే ఉందో ఆ కేతువుతో ఎప్పుడైతే ఆత్మకారకుడు కలిసి ఉన్నాడో అది కూడా మనకి ఆ రోజు ఉండేటువంటి తిథిని ఆత్మకారకుడు ఉన్న పొజిషన్ అంటే కన్యారాశిలో ఉండడం, అది కాక బుధరాశిలో ఉండే కేతు మరింత ఎక్కువ గణపతి ఆరాధనకి బాగా పనికి వస్తుంది. ఎందుకంటే గణపతి ఎవరో కాదు, విష్ణువు అని చెప్తుంది మనకి శాస్త్రాలు. ఎందుకంటే చూడండి, శుక్లాం భరధరం విష్ణు అంటున్నాం, ఎవరో కాదు విష్ణువే. ఒకసారి ఒక సందర్భంలో పార్వతీదేవి వైపు చూసి విష్ణు అనుకుంటాట మనసులో, అబ్బా నీ కడుపును పుట్టాలి ఒకసారి అని, నీ కోరిక నెరవేరుతుందిలే, గణపతి రూపంలోనే స్కంద రూపంలో 2 రూపాయలు నువ్వు పడతావులే అంటుంది. కాబట్టి ఏంటంటే గణపతి సాక్షాత్ విష్ణువే. అయితే ఈ రోజు ఎవరైతే ముఖ్యంగా గణపతి ఆరాధనతో పాటు పితృదేవతల ఆరాధన ప్లస్ గణపతి ఆరాధన మరియు తీపి పదార్థాలు గణపతికి పెట్టి ఎవరైతే పంచుతారో పర్టికులర్ గా వాళ్ళకి కొన్ని రోజుల్లో ఏదైతే అయ్యో నాకేమీ మంచి జరగట్లేదు అనుకునేటువంటి వారికి తీపి కబురు అందుతుంది. అద్భుతం. ఏదో ఒక రూపంలో. మరి ఎవరికి పంచిపెట్టమంటారు తీపి పదార్థాలు? ఆలయంలో మనం పెట్టాము, స్వామి వారికి మీకు వచ్చినటువంటిది ఏదైనా ఒక తీపి పదార్థం తయారు చేశారు, గణపతి ముందును పెట్టాము, నివేదించాము. దాని తర్వాత అక్కడ ఉండే భక్తులకి లేదా బయట వెళ్ళే వారికి ఎవరికైనా సరే పంచిపెట్టచ్చు. ఎందుకంటే ప్రసాదం ఇచ్చే వాళ్ళకి పుణ్యం, తీసుకునే వాళ్ళకి పుణ్యం. అది ప్రసాదంగా మారిపోయింది అంతే కదా. మళ్ళీ దోషాలు వెతకూడదు. ప్రసాదము అంటే ఇంకా అందులో దోషాలు వెతకడం ఏంటి, అది ఇంకా మహాపాపం. మళ్ళీ తీసుకోరు సార్, చూసాను కళ్ళారా, ఆశ్చర్యం అనిపిస్తున్నాయి బాబాయ్. అంటే దేవుడి మీద కూడా నమ్మకం లేదు, ఆయన చూపు మీద కూడా నమ్మకం లేదు. ఇంకా దేవుడి మీద నమ్మకం లేని వ్యక్తి గుడితో పనే ఉంది. విచిత్రం ఏంటంటే దేవుడి మీద నమ్మకం లేదు, మళ్ళీ దేవుడి గురించి ఎందుకు వచ్చి మాట్లాడతారు నాకు అర్థం కాదు. నమ్మకమే లేదుగా. అవును, దేవుడు దేవుడు అని వాళ్ళే ఎక్కువ మాట్లాడతారు సార్, వాళ్ళే ఎక్కువ తలుచుకుంటారు పాపం. కొంతమంది దేవుడు లేడు ఒక పక్క మాట్లాడుతూ శివుడు నిజంగా అలాగా తలని కట్ చేస్తాడా అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. నీకు దేవుడే లేడన్నప్పుడు మళ్ళీ నీకేమిటి బిజినెస్, లేడు అంటున్నావు నువ్వు, మళ్ళీ ఎందుకు ఈ మాట అవసరం ఏముంది? దానికి వేరే స్టోరీ ఉంది. ద్విరూపుడు, ద్విజన్ముడు, బ్రహ్మవేత్త అయి ఉండాలి, అదేది మన అయోనిజుడు అయి ఉండాలి, ఆ మూషికాలను సంహరించే వ్యక్తి అని ఒక ఇది ఉంది, వినాయకుడి ఆవిర్భావానికి లెక్క ఉంది. అందుకని వచ్చాడు. నీకు ఇన్సైడ్ స్టోరీ తెలియదుగా, తెలియకుండా ఎందుకని అట్లా అనుకుంటావు? అయితే సంకష్టహర చతుర్థి రోజు పర్టికులర్ గా ఏంటంటే మనకి శాస్త్రాలు అన్ని చెప్తున్నటువంటివి ఏంటంటే మీకు మొట్టమొదటిగా గణపతి అనుగ్రహం లేకుండా మీరే పూజలు చేసినా వ్యర్థం. ఇది మనందరికీ తెలుసు. మనం ఆఖరికి అపరకర్మంలో కూడా గణపతిని పెట్టి మనం చేస్తూ ఉంటాం కదా. ఇందులో ఈ సంకష్టహర చతుర్థి రోజు గుర్తుపెట్టుకోండి, రవి ఎప్పుడైతే ఆత్మకారకుడు ఎప్పుడైతే కన్యారాశిలో ఉన్నాడో ఎవరైనా సరే వాళ్ళ జాతక చక్రాల్లో కేతు బాగా పాడయ్యాడు అనుకోండి, ఎవరి చాట్లో అయినా కేతు బాగా స్పాయిల్ అయ్యాడు అనుకోండి, అంటే అట్లాగా ఒక్కొక్క స్థానంలో ఉంటే ఒక్కొక్క డిఫరెంట్ ఇస్తుంటాడు. లగ్నంలో ఉన్నాడు వాళ్ళకి ఇప్పుడు వైరాగ్యం ఉంటుంది, కొంత పోర్ట్ఫోలియోస్ కొంత బాగుపడితే చెప్పలేము, లగ్నాధిపతి బాగుపడితే కొంత తగ్గుతుంది, కానీ
అలాగే ధనస్థానం అయితే ధనము, 3వ స్థానం అయితే అన్నదమ్ములతో, 4వ స్థానం అయితే గృహ విద్యా విషయాల్లో, 5 అయితే సంతానం, 6 అయితే ఎప్పుడు ఏదో ఒక నిత్య జీవితంలో ఇబ్బందులు రావడం, 7 అయితే జీవిత భాగస్వామి, అలా ఒక్కొక్క రాశిని బట్టి ఎక్కడున్నా ఎక్కడుంటే సమస్య ఉంటుందా? అక్కడ ఏదో ఒకటి, అంటే ఏమీ లేదు, కేతు అక్కడ పడ్డాడు, పాస్ట్ లైఫ్ కర్మ కేతు రూపంలో ఇస్తుంది. అక్కడ ఎక్కడో దగ్గర పడాల్సిందే కేతు. అంతే కదా. అయితే ఇక్కడ ఏంటంటే మీరు కూర్చొని కనుక, అంటే మీకు కనుక కొంచెం మీరు కూర్చోగలరు, చక్కగా భూమి మీద కూర్చోగలరు అనుకుంటే మూలాధార చక్రం మీద ధ్యాస పెట్టి గణపతిని చేయాలి. మూలాధార చక్రం మనకి కింద ఉంటుంది కదా, కూర్చొని మీ యొక్క ధ్యాస అక్కడికి వెళ్ళి అక్కడ గణపతి ఓం గం గణాధిపతయే నమః అని అనుకోగలిగితే ఖచ్చితంగా మీరు పాస్ట్ లైఫ్ లో చేసిన కర్మ వల్ల ఎక్కడైతే కేతు ఉండి ఆ యొక్క భావం ఇబ్బంది పడుతుందో అది క్లియర్ అవుతుంది. పెట్టుకోండి. అలాగే ఇక్కడ ఏదో షట్చక్ర సాధన కాదు, షట్చక్ర సాధన ఇస్ డిఫరెంట్. ఇది లం వం అనుకుంటూ ఒక్కొక్క బీజాక్షరాలతో దాన్ని సాధన చేస్తారు, డబల్ టైం చేసుకుంటే అది వేరే కాన్సెప్ట్ పూర్తిగా. కానీ ఇక్కడ ఎందుకు మూలాధారంతో చేయాలి అంటే ఫస్ట్ మూలం ఏదైతే ఉందో అది మీకు మూవ్ అవ్వాలి. ఆ కర్మ మూలంతో సైతం పోకుండా మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవ్వదు, గుర్తుపెట్టుకోండి. నేను చాలా జాతకాల్లో వాళ్ళకి కేతువు ద్వారా గనక ఏదైనా బ్లాక్ అయింది అనుకోండి, వాళ్ళ జన్మ జాతకంలో ముఖ్యంగా కేతువు శని రెండింటి మధ్యలో బ్లాక్ అయింది అనుకోండి, ఏదైనా ఒక కర్మ అది పోదు అంత ఈజీగా. ఎందుకంటే కర్మలో ఉంది, బ్లాకేజ్ కారకుడు ఉన్నాడు, బ్లాకేజ్ కర్మ వాళ్ళకు ఉంది. సో బ్లాకేజ్ కర్మ ఉన్నప్పుడు బ్లాక్ అయిపోతాయి వాళ్ళకి. అందుకని ఈ బ్లాకేజ్ కర్మలు ఉన్న ప్రతి ఒక్కరూ గనక ఈ రోజు గనక, ఎందుకంటే భరణి నక్షత్రం వచ్చింది పితృదేవతలకు చేస్తూ, గణపతికి చేస్తూ, ఈ మూలాధార చక్రం మీద ధ్యాస పెట్టి గనక ఆ రకంగా చేసుకొని తీపి పదార్థాన్ని గనక నైవేద్యంగా పెట్టడము, లేదంటే మేము ఎక్కడో వేరే కంట్రీస్ లో ఉంటాం అక్కడ అలా తీసుకోరు పెట్టడం కుదరదు అని అనుకుంటే కనీసం మీరు ఇక్కడ మీ తల్లిదండ్రులు ఉంటారు కదా ఇండియాలో, వాళ్ళకి చెప్పైనా సరే పెట్టించవచ్చు, అలా చేయించవచ్చు బయట దేశాల్లో ఉండేటువంటి వారు. ఇంకా ఇక్కడే ఉన్నారు, చక్కగా గోశాలకు వెళ్ళి గోవుకి ఇప్పుడు ఇక్కడ బెల్లము గ్రాసము తినిపించినట్లయితే 100% వీళ్ళ యొక్క ఇబ్బంది అనేటువంటిది మూలం నుంచి పోతుంది. బ్యూటిఫుల్. ఖచ్చితంగా చేసుకోవాలి. ఇక ఉపవాసాలు చేసే వాళ్ళు ఇది ఎలాగో వాళ్ళకి అలవాటు ఉండి ఒక పొద్దు చేస్తారు, ఉపవాసం అక్కర్లే, ఏకాదశికే 24 hours చెప్పారు. మామూలు రోజుల్లో మీరు పూజ చేసినంతసేపు చేసుకున్న తర్వాత మీరు స్వీకరించవచ్చు, తప్పేం కాదు. సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత చక్కగా పూజ చేసేసుకుంటారు, చేసుకుంటారు. రైట్. ఒక్క నామం ఏదైనా చెప్పండి సార్, స్వామికి అత్యంత ప్రీతికరమైనది, స్వామి కృపకి మనం పాత్రల అయ్యేటటువంటి. మనం ఆటంకాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి శాస్త్రం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు సార్. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః.